2, 3 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నందమూరి బాలకృష్ణ గారు అయితే వేడెక్కించారు. ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ, మధ్యలో టీడీపీ వర్సెస్ జనసేన, మళ్ళీ వైసీపీ వర్సెస్ జనసేన. ఈ మొత్తం ఎపిసోడ్స్ సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా వాళ్ళు కలిసినప్పుడు చిరంజీవి గారిని చిరంజీవి గారికి అవమానం జరిగింది అంటూ రాజకీయంగా పెద్ద ఎత్తున వాడుకోబడ్డటువంటి అంశం ఇది. చిరంజీవి గారి తమ్ముడు జనసేన అధ్యక్షుడు దీన్ని ఏ స్థాయికి వాడుకున్నారో మనం ఇంకా చెప్పక్కర్లేదు. అయితే వాళ్ళ తమ్ముడు ఇంత పతాక స్థాయిలో వాడుకుంటూ ఉంటే తమ్ముడి రాజకీయ ప్రయోజనాల కోసం, తమ్ముడి రాజకీయ అవసరాల కోసం మౌనంగా ఉంటూ వచ్చిన చిరంజీవి గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏదో కామెంట్ చేయగానే తక్షణం అమెరికా నుంచి స్పందించి ఒక ప్రకటన రిలీజ్ చేయడం వెనక అంతర్యం ఏంటి అన్నది ఎవరికి చిక్కడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులకైనా కూడా నిజం వాళ్ళ నోటి నుంచో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద విమర్శలను మౌనంగానే భరించారు అని చెప్పి వైసీపీ కామెంట్స్ చేస్తూ వైసీపీ క్యాడర్ మాత్రం చిరంజీవి గారు కూడా తక్కువేం కాదు. తనను అడ్డు పెట్టుకొని వాళ్ళ తమ్ముడు రాజకీయంగా వాడుకుంటూ ఉంటే, జగన్ గారి ప్రత్యర్థులు రాజకీయంగా వాడుకుంటూ ఉంటే, ఆ వాడుకునే క్రమంలో చిరంజీవి గారిని కూడా అవమానిస్తున్నారు అని తెలుస్తూ ఉన్నా కూడా తనకు జరుగుతున్న అవమానాన్ని దిగమింగుకొని మరీ కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం స్పందించారు. చిరంజీవి గారు కూడా తక్కువలేమీ కాదు అని వైసీపీ క్యాడర్ అయితే కామెంట్స్ చేస్తుండడాన్ని మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా బాగా చూశారు, బాగా ఆహ్వానించారు, తన వల్ల ఇండస్ట్రీకి మేలు జరిగింది అని చిరంజీవి గారు ప్రకటనలో పేర్కొన్న అప్పుడు ఏమంటారు ఆ టీంలో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు సీనియర్ నటులు తాను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చూసుకున్నారు. చిరంజీవి గారు ఏం చెబితే అది చేద్దామన్నారు. మంచిగా గౌరవించారు. జగన్ గారి వల్ల పరిశ్రమకు మేలు జరిగింది, నేనే సాక్ష్యం అని నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు అన్న. సో దట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ అయితే వచ్చింది. ఈ క్రమంలో చిరంజీవి గారు ఒకప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడం, దీని వెనక అంతర్యం మౌనంగా ఉన్నప్పుడు జగన్కి నష్టం జరుగుతుంది అన్న, నన్ను అవమానించుకుంటూ వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న, అయినా కూడా తను మౌనంగానే ఉన్నారు. ఇప్పుడేమో గా స్పందించారు. అప్పుడు మౌనంగా ఉండడం వెనక రాజకీయం వాళ్ళ తమ్ముడికి మేలు చేయాలని, ఇప్పుడు గా స్పందించడం వెనక ఏం రాజకీయం ఉంది అని చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడైతే.